4 marks కావాలంటే ఇగో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఒకటి ఉన్నది చూడండి. All electromagnetic waves always move with a velocity equal to velocity of light, that is equal to 3 × 10⁸ meter per second in vacuum. And the formula for energy of any electromagnetic wave is given by hc by lambda, or h nu is the frequency and hc nu bar is a wave number, and it is also equal to pc, where p is the momentum. And the electromagnetic waves will be always varying in the mutually perpendicular place. If this is the electric field and this will be the magnetic field and this will be the velocity of light. దీన్ని గుర్తుంచుకోవాలంటే ఒక చిన్న డాన్స్ నేర్చుకోండి. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా అంటే మీరు ముందుకు వెళ్ళండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సి ఇది దిగితే ఇది ఇటు రావాలి, సి అడే పోవాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లేదా సి బార్ ఇస్ ఆల్వేస్ ప్యారలల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సి బార్ డైరెక్షన్ అడుగుతారు. సి బార్ ఇస్ ఆల్వేస్ ప్యారలల్ టు ఈ బార్ క్రాస్ బి బార్. అంటే ఒకవేళ యూనిట్ వెక్టార్ మెథడ్ లో ఇస్తే కనుక ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్, ఈ ఆరోస్ చూడండి. ఐ క్రాస్ జే వచ్చేసి మిగిలింది కే క్యాప్, జే క్రాస్ కే వచ్చేసి మిగిలింది ఐ క్యాప్, కే క్రాస్ ఐ వచ్చేసి మిగిలింది జే క్యాప్. ఒకవేళ రివర్స్ అయినా అనుకోండి, జే క్రాస్ ఐ అనుకోండి, అప్పుడు మైనస్ కే క్యాప్ అనండి. ఒకవేళ కే క్రాస్ జే కావాలనుకోండి, మైనస్ ఐ క్యాప్. అలా సి బార్ డైరెక్షన్ మీరు యూ కెన్ ఫైండ్ అవుట్ బై యూజింగ్ ఈ బార్ క్రాస్ బి బార్ ఆర్ యూనిట్ వెక్టర్ మెథడ్. అండ్ ద ఫార్ములా ఫర్ సి is always equal to E naught by B naught. These are the peak values of electric field and magnetic field. And C bar is perpendicular to both E bar and B bar. And very very important is phase difference adugutar. The phase difference between electric field and magnetic field is always equal to 0 degrees. But E bar and B bar always vary in mutually perpendicular planes. వేరీ ఇన్ ప్లేన్స్ అడిగితే మ్యూచువల్ పర్పెండిక్యులర్ అనాలి, లేదా ప్లేన్స్ మధ్య యాంగిల్ అడిగితే 90 degrees అనాలి. లేదు వాళ్ళిద్దరి మధ్య ఫేజ్ డిఫరెన్స్ అడిగితే మాత్రం 0 degrees. దీనికి వేయకండి. అలానే ద రేషియో ఆఫ్ కంట్రిబ్యూషన్స్, దాని ఎనర్జీ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ డెన్సిటీ బోత్ ఆర్ ఈక్వల్. అంటే రేషియో ఎంత ఈక్వల్ అంటే 1:1, లేదా the ratio of contributions by both the fields అని అడుగుతాడు, లేదా the ratio of energy of electric field and magnetic field అడుగుతాడు. For both the answers is 1:1. And the formula for C naught, that is velocity of light in vacuum, velocity of light in vacuum can be written as 1/√μ0 This is permeability of free space and this is permittivity of free space. And velocity of light in medium can be written as 1/√μm. And ఈ రెండింటిని రేషియో చేస్తే కనుక we are getting μr/ε0, that is relative permeability and relative permittivity of the medium. Relative permittivity can also be written as K, where K is nothing but dielectric constant. ఒకసారి మన క్వశ్చన్ కూడా ఇచ్చాడు, ఈ సీక్వెన్స్ గుర్తు పెట్టుకోండి, అవసరం లేదు. ఈ సీక్వెన్స్ బట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకోవచ్చు. అందరికంటే లెస్ వేవ్ లెంత్ అండ్ మోర్ ఎనర్జెటిక్ రేస్ వచ్చేసి గామా రేస్. వేవ్ లెంత్ ఏమో అసెండింగ్ ఆర్డర్, ఎనర్జీ ఏమో డిసెండింగ్ ఆర్డర్. గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్, విజిబుల్, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, ఇవి గుర్తు పెట్టుకోండి, లేదంటే మీ ఇష్టం. అండ్ ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకవేళ హార్డ్ గా ఇచ్చినా సరే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నాకు పోవడానికి వీలేదు, పక్కా 4 marks కావాలన్నారు కదా. ఒకవేళ హార్డ్ గా ఇస్తే కనుక దీంట్లో వైర్ లో పోయే కరెంట్ కండక్షన్ కరెంట్ అంటాం, కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో ఉన్న కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. ఇది ఎంత వాల్యూ ఉంటుంది, ఇది కూడా అంతే వాల్యూ. ఒకవేళ వైర్ లో డిస్ప్లేస్మెంట్ కరెంట్ అడిగితే 0, కెపాసిటర్ ప్లేట్స్ లో కండక్షన్ కరెంట్ అడిగితే 0. బట్ కండక్షన్ కరెంట్ ఇన్ ద వైర్ is also numerically equal to displacement current between the capacitor plates. And ఒకవేళ ఆంపియర్స్ రూల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతారు. ఆంపియర్స్ రూల్ అడిగితే ఇందులో B bar dot DL bar is equal to μ0 times I enclosed. ఆంపియర్స్ ప్లస్ మ్యాక్స్వెల్ ఇద్దరు కలిపాం కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ కలుపు, కండక్షన్ కరెంట్ ప్లస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఇవంతా కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. పక్కా చెప్తున్నా, దీన్ని 10 times మినిమం ప్రాక్టీస్ చేయండి, మీకు 4 marks వస్తాయి. మెయిన్ 5th తర్వాత నన్ను కలవండి, మీకు 4 marks వచ్చినాయో లేదో చూసుకోండి. దిస్ ఇస్ రాయ్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.